తెలంగాణ బడ్జెట్ 2025పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది పేద ప్రజలు కష్టాలు తీర్చే బడ్జెట్ కాదని ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ అంటూ ఆరోపించారు. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందని, ఊసరవెల్లి ముదిరితే సీఎం రేవంత్ రెడ్డి అవుతారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సర్కారు అందమే చక్కగా లేదని, కానీ అందాల పోటీలు పెట్టేందుకు సిద్దమవుతోందంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ట్రంకెలు వేయడం కాదు, బడ్జెట్ అంకెలు ఎటుపోయాయి, ఆకాశం నుంచి పాతాళానికి బడ్జెట్ పోతోంది, పరిపాలన చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్. ఈ బడ్జెట్లో 6 గ్యారంటీలు గోవిందా, వాటికి పాత్ర వేశారు. మహిళలు, వృద్ధులకు ఇచ్చిన హామీలను బడ్జెట్లో ప్రస్తావించలేదు. తులం బంగారానికి దిక్కులేదు. చేనేతకు బీఆర్ఎస్ హయాంలో 1200 కోట్ల రూపాయలు కేటాయించాం. కానీ ఇవాళ చేనేత కార్మికులను 300 కోట్ల రూపాయలు పరిమితం చేశారు. కరోనా కంటే డేంజర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది తెలంగాణ ప్రజల బడ్జెట్ కాదు, కాంగ్రెస్ వికాస్ బడ్జెట్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే కరెంటు ఉండదు. ప్రజల సొత్తును కాంగ్రెస్ కార్యకర్తలకు పంచితే ఊరుకోం. వారికి 6,000 కోట్ల రూపాయలు పప్పు బెల్లం మాదిరి పంచి పెడుతున్నారు. తెలంగాణలో పంటలు ఎండుతుంటే హైదరాబాద్ లో అందాల పోటీలు అవసరమా అని ప్రశ్నించారు. 2025-26 సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పి ఈ రోజు రాష్ట్రంలోని పేదలు, రాష్ట్రంలోని రైతులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా ఆడబిడ్డలు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. కానీ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈరోజు రాష్ట్ర బడ్జెట్ బట్టి విక్రమార్క గారి సుదీర్ఘ ఉపన్యాసం, గంటన్నర ఉపన్యాసం తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే 6 గ్యారంటీలు గోవిందా గోవిందా అని అర్థమైంది. 6 గ్యారంటీలు మర్చిపోయినారు, తిలోదకాలు ఇచ్చినారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అనే మాట ఇవాళ పాతర వేసినారు అనే మాట స్పష్టంగా అర్థమైంది. ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2వ బడ్జెట్, వారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 2023లో ఇది 2వ బడ్జెట్ వారు ప్రవేశపెట్టింది. ఈ 2వ బడ్జెట్ చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలు 2,500 రూపాయలు 100 రోజుల్లో ఇస్తామని చెప్పి ఏ హామీ ఇచ్చైతే మహిళల ఓట్లు వేయించుకొని గెలిచినారో వారందరూ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో హతాశులైపోయిన పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలోని పెద్ద మనుషులు 4,000 రూపాయల పెన్షన్ 100 రోజుల్లో వస్తుందని ఎదురు చూసిన వారందరికి కూడా ఈ రోజు దాదాపు 500 రోజుల తర్వాత గోవిందా గోవిందా 4,000 పెన్షన్ అనేది అర్థమైపోయిన పరిస్థితి. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఈ బడ్జెట్ లో ఇచ్చిన అంకెలు చూస్తే 420 హామీలు, 420 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఒక్క హామీ గురించి కూడా ఈరోజు ప్రస్తావించలేదు. 6 గ్యారంటీలు 100 రోజులు అని సొల్లు పురాణం చెప్పి అఫిడవిట్లు రాసి ఇదే బట్టి విక్రమార్క గారు అఫిడవిట్ ను తీసుకుపోయి దేవుని ముంగట పెట్టి ఆ అఫిడవిట్ మాకు భగవద్గీతతో సమానం అని బిల్డప్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని అబద్ధాలతో ఏదైతే గెలిచొచ్చినారో ఇవాళ దానికి పాతర వేసినారు. 40% సమయం ఈ బడ్జెట్ తో ఒడిసిపోయింది. 40% ఎందుకంటున్నా అంటే ఏ ప్రభుత్వానికైనా 5 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది, 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. కాకపోతే ఆఖరి బడ్జెట్ ఎన్నికల సంవత్సరం బడ్జెట్ కాబట్టి పూర్తిగా అమలు కాదు. మరి ఈ ప్రభుత్వం 2 బడ్జెట్లు అయిపోయినాయి అంటే దాదాపు 40-50% వీళ్ళ ఎజెండా నెరవేర్చడానికి కావలసిన ఆర్థిక సంపత్తి ఏదైతే ఉంటుందో ఈ బడ్జెట్ ద్వారా వారు చెప్పేది మరి పూర్తి చేసేది ఉండే. కానీ ఒక్కటంటే ఒక్క హామీ, తులం బంగారం దిక్కులేదు, నెలకు 2,500 మహాలక్ష్మి దిక్కులేదు, అదేవిధంగా నెలకు 4,000 రూపాయలు ఇస్తానన్న మాటకు ఇవాళ పాత్ర వేసినారు.